ఒక అందమైన అడవిలో నక్క ఉండేది. అది చాలా తెలివిగాను చిలిపిగాను ఉండేది. ఆ అడవి దగ్గరే ఒక మంచి కొంగ ఉండేది. అది కొలనులో చేపలు పడుతూ ఉండేది. కొంగ చాలా మంచిది. అందరితో మంచి భావంతో ఉండేది. అడిగిన వారికి ఎప్పుడు సహాయం చేసేది. నక్క కొంగ మంచి మిత్రులు. ఒకరోజు నక్క ఒక చిలిపి ఆలోచన చేసింది. కొంగని ఆట పట్టిద్దాం అనుకుంది. అంతే, కొంగ దగ్గరికి వెళ్ళి మిత్రమా, రేపు మా ఇంటికి విందుకురా, స్పెషల్ సూప్ చేశాను. అని చెప్పింది. కొంగ చాలా ఆనందంగా వస్తాను అని అన్నది. కొంగ నక్క ఇంటికి వచ్చింది. నక్క కొంగకి స్వాగతం చెప్పింది. అప్పుడు నక్క సూప్ని పెద్ద గరిటెలో కాకుండా చిన్న చిన్న ప్లేట్లో పోసింది. నక్క తన నాలుకతో తింటూ ఉంది. కానీ కొంగ తన పొడవాటి ముక్కుతో తినటం చాలా కష్టమైంది. కొంగ తినలేకపోయింది. ఎంతో ప్రయత్నించింది కానీ తినలేకపోయింది. నక్క నవ్వుతూ అడిగింది. ఏంటి మిత్రమా, నీకు నచ్చలేదనా వంట? కొంగ నవ్వుతూ, వాసన బాగుంది మిత్రమా, థ్యాంక్స్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తన ఇంటికి వెళ్తూ ఇలా అనుకుంది. నక్క నన్ను ఆట పట్టించింది, కానీ నన్ను బాధ పెట్టలేదు. నేను అలాగే ప్రేమగా బుద్ధి చెప్పాలి. కొన్ని రోజుల తర్వాత కొంగ నక్కని విందుకు ఆహ్వానించింది. నక్క ఆనందంగా వస్తాను అంది. నక్క సంతోషంగా కొంగ ఇంటికి వచ్చింది. టేబుల్ మీద ఉన్నవి పొడవాటి గాజు సీసాలు. నక్క తినటానికి ప్రయత్నించింది కానీ తన చిన్న ముక్కుతో ఆ సీసాలో నిండి తినలేకపోయింది. ఎంత ట్రై చేసినా తినలేకపోయింది. కొంగ మాత్రం సులువుగా తన పొడవాటి ముక్కుతో తినేసింది. నక్కకి అప్పుడు అర్థమైంది. ఓ, అప్పట్లో నేను ఇలాగే చేశాను. నక్క తలదించుకొని ఇలా అన్నది. మిత్రమా, సారీ, నిన్ను ఆట కోసం బాధ పెట్టాను. కొంగ నవ్వుతూ ఇలా అన్నది. సరే మిత్రమా, మనం తప్పు చేశాం, కానీ నేర్చుకుంటే మంచిది. ఆ రోజు తర్వాత నక్క ఇంకెవరికి బాధ కలిగించే పనులు చేయలేదు. అందరితో ప్రేమగా ఉండింది. కొంగతో మంచి స్నేహం కొనసాగించింది.